ప్రకాశం జిల్లా కొరిసిపాడు మండలం బొడ్డువానిపాలెంలో 30 లక్షల వ్యయంతో నిర్మించిన కాపు సామాజిక భవనాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. సమావేశాలు, వేడుకలు, వివాహాలు ఈ సామాజిక భవనంలో చేసుకునే విధంగా నిర్మించినట్లు మంత్రి తెలిపారు. విజయవాడ మున్సిపల్ మైదానంలో భారతీయ జనసంఘ్ జాతీయ మహాసభలు నిర్వహించి 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 23, 24 తేదీల్లో ప్రత్యేక సదస్సులు, సమావేశాలు, చర్చాగోష్ఠిల్లో నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో సమకాలీన అంశాలపై చర్చలు జరుగుతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం ఆడలి వ్యూ పాయింట్ జంక్షన్ వద్ద ఆటో అదుపు తప్పి రక్షణగా ఉన్న గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి చెందగా 6 తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో 5 ఏళ్ల ప్రణీత్ తేజ నీటి గుంతలో పడిపోయాడు. అతని సోదరుడు చూసి కేకలు వేయడంతో తల్లిదండ్రులు వచ్చి పిల్లాడిని బయటకు తీశారు. కుళాయిల మరమ్మతుల కోసం 15 రోజుల క్రిందట ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గుంతను తవ్వి నిర్లక్ష్యంగా వదిలేశారని స్థానికులు మండిపడ్డారు. సంక్రాంతి సెలవులు కావడంతో అల్లూరు జిల్లా పెదబయలు మండలం పిట్టెలబుర్ర వాటర్ ఫాల్స్ కు పర్యాటకులు పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి పర్యాటకులు వచ్చారు. కేరింతలు కొడుతూ ఫోటోలు దిగారు. తిరుమలలో నారాయణగిరి ఉద్యానవనాల్లో పురందరదాసుల వారి ఆరాధనా మహోత్సవాలు 2వ రోజు ఘనంగా నిర్వహించారు. ఊంజల్ సేవలో దాస సంకీర్తనల గానం భక్తులను మైమరపింపజేసింది. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఈ నెల 12 నుంచి జరుగుతున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఆదివారం చివరి రోజు అశ్వవాహన సేవ నిర్వహించారు. స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను అశ్వవాహనంపై ఉంచి ప్రాకారోత్సవం జరిపించారు. అనంతరం పుష్పోత్సవం నిర్వహించారు. శ్రీశైల దేవస్థాన దత్తత దేవాలయం కొలను భారతీ క్షేత్రంలోని సరస్వతి ఆలయంలో ఈ నెల 23న వసంత పంచమి మహోత్సవం జరగనుంది. పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను శ్రీశైల దేవస్థానం అధికారులు, వైదిక సిబ్బంది పరిశీలించారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చిన్న కొత్తపల్లి సమీపంలోని సాగర్ మైనర్ కాలువ గట్టుపై ఉండ్రాళ్ల గణపతి విగ్రహం బయటపడింది. ఓ రైతు పొలానికి నీళ్లు కట్టుకునేందుకు డోజర్తో కాలువ గట్టు చదును చేస్తూ ఉండగా బయటపడింది. గ్రామస్తులు అక్కడికి చేరుకుని పూజలు చేశారు.